ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్గా చేసి దొంగతనాలకు పాల్పడే 7 మంది దొంగలను తిరుపతి తిరాచెరూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 24 లక్షల రూపాయల విలువ కలిగిన 240 గ్రాముల బంగారు ఆభరణాలు, 1.5 కేజీల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ ఆచారి మీడియాకు వెల్లడించారు. ఫుల్గా పెంచిన క్లారిటీ వద్దు ఎందుకు మొత్తం తెచ్చాను ఓకేనా? ఓకే తొమ్మిదవ నెల ఈ సంవత్సరం రాత్రి ఎవరూ లేని సమయంలో తిరుపతి మంగళంలో తుడా క్వార్టర్స్లో MIG ఫ్లాట్ నెంబర్ 87లో ఒక దొంగతనం జరిగింది. దానికి సంబంధించిన ఉన్నటువంటి ఓనర్స్ ఆ ఇంట్లో యజమానులు లేరు, ఎక్కడ బయట వెళ్ళారు. సో అతని ఇంటికి వచ్చి చూసుకున్న తర్వాత గోవిందరాజు అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు, అయ్యా మా ఇంట్లో దొంగతనం జరిగింది అని. దాని మీద పోలీసు వారు దర్యాప్తు చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం సమయంలో తిరుపతి కరకంబాడి రోడ్డు మంగళం ఆర్టీఓ ఆఫీస్ సమీపంలో ఒక 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసిన వాళ్ళలో ముఖ్యమైనటువంటిది ఏంటంటే తోట శివకుమార్ అనే అతను. ఇతని మీద దాదాపు 150 కేసుల్లో ముద్దాయి, ఒకటి కాదు. అంటే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇతని మీద కేసులు ఉన్నాయి. అతనితో పాటు సూరేపల్లి వెంకటేష్ అని, గొడుగు అజీజ్, తోట వరలక్ష్మి, చిన్నమేఘల దేవి, మరలోతు గాయత్రి దేవి, కొవ్వాసి రాధాకృష్ణ వీళ్ళందరూ కూడా ఈ నేరంలో పాల్గొన్నారు. అయితే వీళ్ళ వృత్తి ఏమంటే ఈ శివకుమార్ వైఫ్ తిరుపతిలో వచ్చి ఒక ఇల్లు తీసుకొని ఉన్నారు ఒక ఏరియాలో. సో వాళ్ళకి ఇదే పని, పగలేందంటే ఎక్కడెక్కడ ఇళ్ళు ఉన్నాయి, ఎక్కడెక్కడ తాళాలు వేసి ఉన్నాయి చూస్తారు, రెక్కీ చేసుకుంటారు, రాత్రి ఆ ఇల్లు కొట్టేస్తారు. ఇలా వీళ్ళ వృత్తి జరుగుతూ ఉంది. సో దీంట్లో ఇప్పుడు మనకు ఉన్నటువంటి దీంట్లో దాదాపు 7 కేసుల్లో 6 కేసుల్లో రికవరీ చేయడం జరిగింది. మన తిరుచానూరుకు సంబంధించినటువంటి 2 కేసులు, అదేవిధంగా తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించి 1 కేసు, కడప తాలూకు సంబంధించి 1 కేసు, CK దిన్నే అలిపిరి పోలీస్ స్టేషన్లో 1 కేసు. ఇలా వీళ్ళు కేసుల్లో రికవరీ మీరు చూశారు, అదే రికవరీ చేయడం జరిగింది. వీళ్ళకి ఏం లేదు, పగలు రెక్కి చేసుకోవడము, రాత్రి ఇళ్ళు కొట్టడం, మళ్ళీ దాన్ని తీసుకొని వేరే వాళ్ళకి అమ్మడం, ఇది వీళ్ళ ప్రవృత్తి. అందులో ఇతను తోట శివకుమార్ అతను పశ్చిమ గోదావరి జిల్లా, అతను కోయలగూడెం మండలం. అలా డిఫరెంట్ వైఫ్, మామ, మీ బావమర్ది వాళ్ళందరూ ఇక్కడ దీనిలో ఇన్వాల్వ్ అయినారు. దీంట్లో ముఖ్యంగా మా DSP గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ సునీల్ కుమారు, ఎస్ఐస్ అరుణ, జగన్నాథ్ రెడ్డి, అదేవిధంగా సాయినాథ్ చౌదరి, క్రైమ్ పార్టీకి సంబంధించిన మా వాళ్ళందరూ కూడా దీనిలో ముఖ్యంగా ప్రతిభ చూపించి అరెస్ట్ చేశారు. వీళ్ళకి దీనికి సంబంధించి రివార్డ్స్ కూడా SP గారితో చెప్పిస్తాం. థ్యాంక్ యూ. గైడ్లైన్స్ ఉన్నాయి. సో ఆ గైడ్లైన్స్లో వీళ్ళలో ఎవరు PD యాక్ట్కు ఫిట్ అవుతారో చూసి దాని మీద ప్రపోజ్ చేస్తాం. అదే ప్రాబ్లం. ఏ ప్రాంతం అంటే దీనిలో మన తిరుపతి వాడు ఒకడు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాళ్ళు ఒకరున్నారు. అదేవిధంగా ఈ లోకల్ అతను వచ్చేసి మన వెంకటేష్ అనే అతను లోకల్, సూరేపల్లి వెంకటేష్ అనే అతను ప్రస్తుతానికి సత్యనాపురంలో ఉంటున్నాడు, అమెరికన్ బార్డర్ వెనకాల. సో డిఫరెంట్ పాయింట్ అంటే అందరిది ఒక దగ్గర అందరూ ఒక వృత్తి కాబట్టి కలిశారు. అంటే అంతకంటే తెలంగాణ వాళ్ళు కదా. ఇప్పుడు మనమే చెప్తున్నాం కదా, ఇప్పుడు అశ్వరావుపేట మండలం, కొత్తగూడెం జిల్లా,
పశ్చిమ గోదావరి మన స్టేటు, అన్నమయ్య జిల్లా వాళ్ళు ఉన్నారు, విశాఖపట్నం వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా మిగతా డిఫరెంట్ వాళ్ళు ఉన్నారు, కడప డిఫరెంట్ జిల్లాల వాళ్ళు ఉన్నారు.